ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఏమన్నా దోషాలు ఉంటే ఎలా పరిహారాలు చేసుకోవాలి, ముఖ్యంగా స్త్రీలకి ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఈ పరాభవ నామ సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యము 6, అవమానం 3. మళ్ళీ ఇంతకుముందు కొన్ని రాశుల్లో చెప్పుకున్నాం. ఈ సంవత్సరం అత్యంత శుభప్రదముగా ఉండేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. అందులో 3వ రాశి ఈ తులారాశి. కారణం ఏంటంటే ఈ తులారాశి వారికి యోగకారకుడైనటువంటి శని అత్యంత శుభస్థానంలో ఈ సంవత్సరం అంతా కూడాను యోగిస్తున్నాడు. దీంతో పాటుగా డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా రాహువు సామాన్యమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ, అలాగే కేతువు కూడా సంపూర్ణముగా డిసెంబర్ 5వ తారీఖు వరకు సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలగజేస్తున్నాడు. ఆ తదనంతరం డిసెంబర్ 5 తర్వాత కర్కాటక రాశిలో సంచారం వలన చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు అనేటువంటివి కలిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఏ తర్వాత శని, రాహువు, కేతువు కూడా సంపూర్ణంగా యోగించేటువంటి గ్రహాలుగానే చెప్పవచ్చు. ఇక పెద్దదైనటువంటి గురుగ్రహానికి సంబంధించి చూసుకున్నట్లయితే మే 31వ తారీఖు వరకు నవమ స్థానంలో గురు సంచార ప్రభావం సంపూర్ణంగా యోగిస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో తులారాశికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదైనా మీరు కొత్త ప్రయత్నం మొదలు పెట్టాలి, అనుకున్నటువంటి పనులలో విజయాన్ని సాధించాలి, అంతేకాకుండా అవిశ్రాంతంగా మీరు చేసే పోరాటంలో అద్భుతమైనటువంటి ప్రగతిని పొందాలి, నూతన వ్యాపారము, నూతన ఉద్యోగ ప్రయత్నము, అలాగే వ్యాపార విస్తరణ ఏది చేయాలనుకున్నా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మే 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి గోల్డెన్ టైం పీరియడ్గా చెప్పవచ్చు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 తారీఖు వరకు కర్కాటక రాశి సంచారం చేత గురుగ్రహ ప్రభావం వలన ప్రధానంగా మీకు సంబంధించి మీకు తెలియకుండానే శత్రువులు అధికంగా అవుతూ ఉండడము, మీ పేరు ప్రఖ్యాతులు భంగపరిచే విధంగా కొన్ని పనులు వెనక జరుగుతూ ఉండడం, ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క కర్కాటక రాశిలో సంచారం చేసే గురుగ్రహ ప్రభావంలో కలుగుతుంది. అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందినప్పటికీ కూడాను కింది స్థాయి వాళ్ళు, తోటి ఉద్యోగస్తులు, తోటి వ్యాపారస్తులు, తోటి వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల ఆ చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత ఆందోళన, ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ గురుగ్రహ ప్రభావము చేత అన్ని విధాలుగా మళ్ళీ తిరిగి కోల్పోయినటువంటి వైభవాన్ని మళ్ళీ తిరిగి పొందుతారు. గతంలో కోల్పోయినటువంటి మిత్రులు కావచ్చు, అలాగే బంధువులు కావచ్చు, సోదర సోదరిమణులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కానీ, భాగస్వాములు కానీ మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. అన్ని విధాలుగా లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను నక్కర్ని తోక తొక్కినట్టు వచ్చినట్టుగా ఈ తులారాశి వారి జీవితం ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అంతా అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు గమనించుకున్నట్లయితే
ఈ సంబంధించినటువంటి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభించి తీరుతుంది, అలాగే కొత్త ఉద్యోగంలో ఎప్పుడు మారాలి, వేరే సంస్థల్లో కానీ లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎప్పుడు, అలాగే ప్రభుత్వ రంగము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్లకి బిల్స్ ఎప్పుడు శాంక్షన్ అవుతాయి, లేదా కొత్త టెండర్లు ఎప్పుడు ఏ సమయంలో కనుక మనం ప్రయత్నం చేస్తే సొంతం చేసుకోవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 16 డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడి ఉంది. అలాగే ఈ సంవత్సరం 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు సంబంధించినటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్టయితే 17 జూలై నుంచి ఈ సంవత్సరం 16 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కాలం కూడా సంపూర్ణంగా యోగ కాలం. మిగతా కాలాల్లో ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించదా, కొత్త ఉద్యోగంలో మనం జాయిన్ కాలేమా, సంబంధించినటువంటి బిల్స్ శాంక్షన్ కావాలంటే ఒడిదుడుకులతో ఎక్కువ వ్యయ ప్రయాసలతో మీరు సంబంధించినటువంటి అనుకున్నటువంటి దాంట్లో మిగతా సమయాల్లో మీరు ఫలితం పొందుతారు. కానీ ఎక్కడ ఈ సమయంలో ఉద్యోగంలో చేరినా మీరు కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగస్తులకు ఉద్యోగము, వేరే సంస్థల్లో మంచి ఉద్యోగము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కొత్త టెండర్లు, అలాగే సంబంధించినటువంటి బిల్స్ శాంక్షన్ అవడం అనేటువంటిది జరుగుతుంది. ఎంతైనప్పటికీ కూడా ఎంతటి చక్కటి చందమామకైనా చుక్కలో అనగా దోషం ఉన్నట్టుగా చుక్క ఉన్నట్టుగా ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారితో పాటుగా మిగతా 12 రాశిలో జన్మించినటువంటి వారికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి జీవితంలో. కాబట్టి ఏ సమస్య అయినా కానీ, మంచి చెడు ఏది జరగాలన్నా, మనకు సమస్య ఎదురవ్వాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని అందించాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి హస్త నక్షత్రము సాయంకాలం ఉన్నటువంటి సందర్భంగా ప్రదోషకాల సమయంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి శత్రునాశనానికి సుదర్శన హోమము, అలాగే ఆర్థిక, వివాహ, దాంపత్య, ఉద్యోగ సిద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా సర్వజయత్వానికి సంబంధించిన రుద్రహోమం జరిపించడం జరుగుతుంది. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అన్ని గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువుతో పాటుగా కుజుడు కూడా సంచారము ఈ యొక్క సంబంధించినటువంటి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి ఈ సమయంలో న్యాయ సంపరమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో మీదే పైచాయి సాధిస్తారు. ఆస్తి హక్కులు కోల్పోయినటువంటి ఆస్తిని తిరిగి చేజిక్కించుకునేటువంటి సమయం ఈ యొక్క గొప్ప సమయంగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా సర్వ వ్యవస్థల మీద కూడాను జయత్వాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. అయితే 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలంలో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో భాగస్వాములతో కావచ్చు, భాగస్వామ్య వ్యాపారస్తులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, లేదా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళ మధ్య కొంత ఒడిదుడుకులు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ లౌక్యంతో, హుందాతనంతో, నవ్వుతూ అందరితో కలుపుకోతనంగా ఉన్నట్లయితే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక 26 నుంచి 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి మధ్యకాలము కాస్త అనారోగ్య సమస్యలకి సంబంధించి కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఈ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము చేయండి. ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ సంబంధించి ఈ యొక్క తులారాశి వారికి 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో చేయని నేరానికి శిక్షను అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ తోటి వ్యక్తుల పట్ల ఒక కన్నేసి ఉంచండి. మీకు ఏ విధంగా అపకారం చేస్తున్నారో గమనించి ముందడుగు వేయండి. ఆస్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శత్రువుల యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఈ యొక్క 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య కాలంలో ఉంటుంది. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలంలో సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని ఈ తులారాశిలో జన్మించినటువంటి పొందుతారు. కాబట్టి ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం అనేటువంటిది అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళని చులకనగా చూడకుండా వాళ్ళతో చక్కగా కలుపుకోలుతనంతో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా అన్ని విధాలుగా ఉంటుంది. ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులు, వ్యాపారాల్లో నష్టాలు చవి చూసే అవకాశం గోచరమవుతుంది. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం. ఎందుకనంటే ఈ యొక్క తులారాశి వారికి కుజుడు స్తంభించి ఉండడం చాలా యోగకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలోనే అనగా ఒక రకంగా చెప్పాలంటే ఉన్న అన్ని రాశుల్లోకెల్లా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటువంటి రాశి తులారాశిగా చెప్పవచ్చు. ఎందుకనంటే గ్రహాల యొక్క అనుగ్రహంతో పాటుగా
ఎక్కువ కాలం సుదీర్ఘముగా కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత గృహ నిర్మాణాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో అన్ని విధాలుగా శుభత్వం పొందుతారు. ముఖ్యంగా గమనించాల్సినటువంటిది గృహం, సొంత ఇంటి కళ ఈ యొక్క తులారాశి వారు అచిర కాలంలోనే ఈ సంవత్సరంలో తప్పకుండా నెరవేర్చుకుంటారని చెప్పవచ్చు. స్థిర చరాస్తులు అనేటువంటివి పోగవుతాయి. ముఖ్యంగా సంబంధించి మీ పేరు మీద ఆస్తులు అనేటువంటివి కూడా పెట్టుకోగలుగుతారు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అన్ని విధాలుగా చక్కగా ఉపయోగకరంగా ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి కారణం చేత కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం జరగడము, అనేక పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత శాతం పొందడం అనేటువంటి జరుగుతుంది. ఇక ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి H1B వీసా శాంక్షన్ కావడం కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి ఈ గ్రీన్ కార్డ్స్ అనేటువంటి రావడం కానీ, కాంట్రాక్ట్స్ మళ్ళీ కొనసాగడం కానీ, రెన్యువల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరిగి ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ఏతావాత అన్ని విధాలుగా సంబంధించి యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి చక్కటి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి. పార్టీ పెద్దల యొక్క అనుగ్రహం ఉండడం తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పార్టీ పదవులు మీరు సొంతం చేసుకుంటారు. ఏదేని మీరు సంబంధించి ఎన్నికలు జరిగిన, పోటీ చేసిన దేంట్లోనైనా కానీ, నామినేటెడ్ పోస్ట్ అయినా కానీ మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి పెట్టింది పేరుగా సినిమా రంగము. కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ధనార్జన చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని అవకాశాలని కూడాను తెలివితో చక్కగా చేజిక్చుకోగలుగుతారు. రివార్డులు, అవార్డులు సొంతం చేసుకుని ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని మీరు పొందగలుగుతారని చెప్పవచ్చు. ఆస్తులు వెనకేసుకోగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వేసే 2 పంటలు కూడా లాభదాయకంగా ఉంటుంది. కౌలుదారులు తమకున్నటువంటి రుణాన్ని చెల్లించుకొని రుణం నుంచి విముక్తి అయి సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. దిగుబడి, రాబడి ఎక్కువగా ఉండడం, కుటుంబంలో శుభకార్యాలు జరిగి సుఖ సంతోషాలతో ముందడుగు వేస్తారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడాను శుభ సమయంగా చెప్పబడి ఉంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గతంలో కోల్పోయినటువంటి గౌరవ మర్యాదల్ని ఈ యొక్క సంవత్సరం సంపూర్ణంగా తిరిగి పొందగలుగుతారు. ఉన్న చోటనే వెతుక్కోవాలని అంటారు కదా, మీ యొక్క కుటుంబంలో మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ చేరదీసి చక్కగా ప్రేమ ఆప్యాయతలతో అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. మీ మాట పైచేయిగా ఉంటుంది. మీరు మాడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి జరుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ధనాన్ని చక్కగా కూడబెట్టుకోగలుగుతారు. విలువైన ఆభరణాలని సొంతం చేసుకోగలుగుతారు. స్థిర చరాస్తులు అనేటువంటివి మీ పేరు మీద సొంతం చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకు అందరికీ కూడాను వివాహము జరిగి తీరుతుంది. అందులో సందేహము లేదు. సంతాన ప్రాప్తి కలుగుతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎప్పుడూ ఒకే రకంగా సంతోషంగా ఉంటే దైవం కూడా అనుకూలించాలి కదా. కాబట్టి కొన్ని సందర్భాల్లో అనుకూలించకపోవడం, తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు సమయానుకూలంగా ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు మీ ఇంటికి తూర్పు దిక్కుగా ఉన్నటువంటి శివాలయానికి చేరుకుని ఆ శివాలయంలో అభిషేకము సంబంధించి విభూతి కలిపిన నీటితో అభిషేకము జరిపించి అర్చన మారేడు దళాలతో అర్చన చేయించండి. తప్పకుండా మీ యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తులారాశితో పాటు కూడా 12 రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. తద్వారా మీరు వేసే ప్రతి అడుగులో మీరు చక్కగా విజయాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ చక్కగా ఈ యొక్క మా పీఠం ఆధ్వర్యంలో జరిగే ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరగడం, తద్వారా కరుంగలి మాలని మీకు సొంతం చేసుకోవడం, తద్వారా మీ యొక్క జీవితంలో అభివృద్ధి అనేటువంటిది మీకు కలుగుతుంది. అన్ని విధాలుగా మీరు ఆనందదాయకంగా జీవించాలి. అన్ని సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.